దాదాపుగా 15-20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం, మళ్ళీ మా నాయకత్వం పైన పార్టీ పైన నమ్మకంతో గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళీ మేమే ఉండాలి, మా నాయకత్వం మీద నమ్మకంతో రావడం అనేది నిజంగానే ఎన్నో కుటుంబాలు ఈరోజు పార్టీ మారుతున్నాయి. పల్లెవేల గ్రామంలో కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వం, మా నాయకత్వం వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని నమ్మి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పాత కొత్త అనే తేడా లేకుండా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అందరం కూడా కలిసి గ్రామాల కోసం, మండలాల కోసం, ఈ తాలూకా కోసం, ఈ జిల్లా కోసం అందరం కూడా కృషి చేస్తేనే మనం కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఓబన్న, బాలయ్య, ఇతర నరసింహ, ఇంకా ఇతర కుటుంబాల పేర్లు కూడా లిస్ట్ ఇస్తాము. దాదాపుగా 15-20 కుటుంబాలు, చిన్న ఊరైనా ఈరోజు అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ కూడా పార్టీలోకి స్వాగతం పలుకుతూ, గతంలో భూమానారెడ్డి గారితో ట్రావెల్ చేసిన వాళ్ళే, గతంలో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసిన వాళ్ళే. అనుకోకుండా మధ్యలో కొన్ని కారణాల వల్ల అటు పక్క వెళ్ళినా మళ్ళీ భూమా కుటుంబంలోకి తిరిగి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ, పాత కొత్త అని తేడా లేకుండా అందరం కూడా కలిసి పనిచేసి ఆ గ్రామం కావచ్చు, ఆ నాయకత్వాన్ని కాపాడడానికి మా వంతు మేము కూడా మీకు సహాయం ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి గ్రామంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాక్షస పరిపాలన జరుగుతుంది. ఆ రాక్షస పరిపాలన చూడలేక, తట్టుకోలేక ఈరోజు ప్రజలందరూ కూడా మార్పు రావడమే కాకుండా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలా అనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వచ్చినారంటే, మేము ప్రచారం తిరుగుతుంటేనే కూడా ఓడ్చుకోలేకపోతున్నారు. మేము ప్రచారం తిరుగుతుంటే కూడా మమ్మల్ని అడ్డుకోవడానికి ఈరోజు ఎమ్మెల్యే, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను కూడా అనకూడదు, వైఎస్ఆర్సీపీ రౌడీ ఈరోజు అడ్డుకోవడానికి అన్ని విధాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ముందు పెట్టుకొని మమ్మల్ని అడ్డుకోవడమే కాకుండా ఆఖరికి ఊళ్ళో రానికుండా చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత భయపెట్టాలని ప్రయత్నం చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కావచ్చు, లేదా భూమా కుటుంబంలో కావచ్చు, భూమా కార్యకర్తలు కావచ్చు, ఎవడు కూడా భయపడేవాడు ఎవడు కూడా ఇక్కడ లేడు. ఆ విషయం మీరు ముందు తెలుసుకోవాలి. భయం అనేది మీ దగ్గర ఉంది, భయం అనేది మీ ఇంట్లో నుంచి మొదలైంది. కాబట్టి ఈరోజు ఆడపిల్లనైనా మమ్మల్ని బయట తిరగకుండా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా దానికి అన్నిటికీ కూడా సమాధానం రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత చెప్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా గమనించండి, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గతంలో ఈ 2 సంవత్సరాల్లో ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టలేదు. గత ప్రభుత్వంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. కేవలం అభివృద్ధి 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 అని చెప్పి మాత్రమే తిరిగినామే తప్ప ఏ ఒక్క వైసీపీ నాయకులను కూడా మేము తప్పుడు కేసులు పెట్టి లేదా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఓట్లు వేసిన వాళ్ళని కూడా, కార్యకర్తలు పక్కన పెడితే ఓటు వేసిన ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మీరు చేశారు. సో ప్రజలందరూ కూడా గమనించండి, ఎవరి నాయకత్వం అయితే ఈ తాలూకాకి మేలు అవుతుందని మీరు కూడా ఆలోచించుకొని ఈరోజు ఓట్లు వేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.